రే భార్గవ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమ్రా నాన్న ఇలా వచ్చారు? నాన్న వినయ్, భార్గవ్ ఏమ్రా డల్లగా ఉన్నాడు? ఏం లేదు బాబాయ్, స్కూల్లో పెద్ద అయితే ఏమవుతావు అని అడిగితే భార్గవ్ రైతు అని చెప్పాడు బాబాయ్. అందరు నవ్వారు బాబాయ్, అందుకే. ఓస్ అంతేనా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బాధపడకరా. ఎందుకంటే ఒకప్పుడు రైతు అనేది దేశానికి వెన్నుముక్కలాడు. ఇప్పుడు కదా జాబులు. ఏందన్నా ఒకసారి చెయ్యేందుకు? ఇలాంటివన్నీ నీకెన్నో చెప్పాలి నాన్న. ప్రతిదానికి బాధపడక నాన్న. నీకు రైతు గురించి చెప్పాలి నాన్న. రాయిలో కూలి చెప్తాను నాన్న. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం కష్టపడితేనే అక్కడ 10 మంది 4 మెతుకులు తింటున్నారు. మార్కెట్లోన పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ ఎలా వస్తాయి అనుకుంటున్నావు? మనలాంటి రైతు కష్టపడుతున్నాడు కాబట్టి వస్తున్నాయి. ఇవన్నీ కాదురా, రైతు లేకపోతే మన దేశమే లేదురా. భార్గవ్, నాకు ఓ మాట ఊరా. నేను చనిపోయిన తర్వాత అయినా వ్యవసాయాన్ని మొత్తం వదిలిపెట్టనని మాట ఊరా. సరే నాన్న. సరేనరా, టైం అవుతుంది, వదిలిపోయిందండి.